గంభీరమైన భక్తిభావంతో నెమ్మదిగా చెప్పే కథనం. ఇది రామాయణం కథలో రెండవ భాగం. అయోధ్యలో ఆనంద వాతావరణం నెలకొంది. చిన్నారి శ్రీరాముడు తన బాల్యంలో అందరినీ ఆకట్టుకున్నాడు. కౌసల్యదేవి ప్రేమతో ఆయనను పెంచింది. లక్ష్మణుడు ఎప్పుడూ రాముడి వెంట ఉండేవాడు. ఇద్దరూ కలిసి రాజభవనంలో ఆడుకునేవారు. వారి స్నేహం ఎంతో గొప్పది. ఇదే సమయంలో భరతుడు మరియు శత్రుఘ్నుడు కూడా పెరుగుతూ ఉన్నారు. నలుగురు సోదరులు కలిసి ఆనందంగా జీవించేవారు. ఒకరోజు మహర్షి విశ్వామిత్రుడు అయోధ్యకు వచ్చాడు. దశరథ మహారాజును కలిశాడు. రాక్షసులు యజ్ఞాలను భంగం చేస్తున్నారు అని చెప్పాడు. రాముడు మరియు లక్ష్మణుడిని తనతో పంపమని కోరాడు. దశరథుడు మొదట ఆందోళన చెందాడు. కాని వశిష్ఠ మహర్షి సలహా మేరకు అంగీకరించాడు. రాముడు మరియు లక్ష్మణుడు విశ్వామిత్రుడితో కలిసి అడవికి బయలుదేరారు. ఇది వారి జీవితంలో ఒక ముఖ్యమైన మలుపు. ధర్మరక్షణ కోసం వారి ప్రయాణం ప్రారంభమైంది. ఇంకా కథ కొనసాగుతుంది.